బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మల్లేశ్వర గ్రామం కృష్ణానది ఐలాండ్ లో 48 కోట్ల పర్యాటక అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. పర్యాటకులకు మంచి అనుభూతిని ఇచ్చేలా పెద్ద ఎత్తున సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. సుమారు 60 మంది కార్యకర్తలు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ లో చేరినట్లుగా నాయకులు తెలిపారు. భూపాల్పల్లి నియోజకవర్గం సాయంపేటలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నూతన ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ బాధ్యతలను స్వీకరించారు. అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ తో పాటు పోలీస్ అధికారులు ఎస్పీకి స్వాగతం పలికారు. 2020 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సంకీర్త్ గవర్నర్ ఏడీసీగా కూడా పనిచేశారు. చేనేత పరిశ్రమ నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చేనేత కులాల సమైక్య కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం నుంచి చేనేతలకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 5గురిని అరెస్టు చేసి వారి నుంచి 5 ల్యాప్టాప్స్, 32 మొబైల్ ఫోన్స్, 22 బ్యాంక్ పాస్ బుక్లు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, అలాగే కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అమీర్పేట్లోని సిస్టర్ నివేదిత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది. స్కూల్ ట్రిప్ లో భాగంగా విద్యార్థులను వండర్లాండ్ కి యాజమాన్యం తీసుకెళ్లింది. వయసుకు మించిన యాక్టివిటీస్, గేమ్స్ ఆడించడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 400 మద్యం బాటిల్స్ ను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సంజీవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ సుమారు 24,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోరుమావిళ్లలో పిచ్చి కుక్కల దాడిలో ఆవు మృతి చెందింది. గోమాతకు స్థానికులు దహన సంస్కారాలు చేశారు. గోవు చనిపోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో రైలు ఢీకొని 90 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు పట్టాలు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. గొర్రెల కాపరి సురేష్ సైతం వాగులో పడి గల్లంతయ్యాడు.